నాన్న, రేపు నా క్రికెట్ మ్యాచ్, నువ్వు రావాలి. సరే, నేను ఖచ్చితంగా వస్తాను. రమేష్, ఈరోజు నా కుమారుడి క్రికెట్ మ్యాచ్. నేను ఆ మ్యాచ్కి వెళ్తానని చెప్పాను. కానీ నా వరి పొలంలో పిచికారీ చేయడానికి నేను కూలీని ఏర్పాటు చేయలేకపోయాను. ఇప్పుడు నేను స్వయంగా చేయాలి, లేకపోతే నా పంట దెబ్బతింటుంది. ఈ పిచికారీ చేయడానికి చాలా సమయం పడుతుంది. అలాగే నేను మైదానంలో నా కుమారుడి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళలేను. అలాగే మొక్కజొన్న, పత్తి, చెరకు వంటి పొలాలను పిచికారీ చేయడం చాలా కష్టం. నా వెన్ను నొప్పిగా ఉంటుంది. మరియు కొన్ని రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పిచికారీ చేసే వ్యక్తికి కొన్ని తీవ్రమైన వ్యాధులు వస్తాయని నేను తెలుసుకున్నాను. మహేష్, ఇది గ్రోమోర్ డ్రైవ్ నుండి డ్రోన్ స్ప్రేయర్. ఇది నా 1 ఎకరం పొలాన్ని 10 నుంచి 15 నిమిషాల్లో పిచికారీ చేస్తుంది. ఇది చెరకు, మొక్కజొన్న వంటి పొడవైన పంటల్లో కూడా ఖచ్చితమైన మరియు సమర్థవంతమైన పిచికారీ చేయడంతో పాటు హానికరమైన రసాయనాలకు గురి కాకుండా ఉంటుంది. తద్వారా నా పంట యొక్క దిగుబడి మెరుగుపడుతుంది మరియు నీటి వినియోగాన్ని కూడా 80% ఆదా చేస్తుంది. క్లుప్తంగా, గ్రోమోర్ డ్రైవ్ సరళమైనది, సురక్షితమైనది మరియు సమర్థవంతమైన ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది రైతువారీ పద్ధతి కంటే 10 నుంచి 15 రెట్లు వేగవంతమైంది. ఇప్పుడు నేను గ్రోమోర్ డ్రైవ్ సహాయంతో నా కుమారుడి క్రికెట్ మ్యాచ్కు కూడా హాజరు కాగలను. రైతులు ఇకపై పంటలను పిచికారీ చేసే సమయంలో సంభవించే సవాళ్లను గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది వ్యవసాయం యొక్క భవిష్యత్తు.